పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మీకు అందరికీ ప్రైజ్ లార్డ్. యాకోబు 3:17లో వాక్యం చదివిస్తుంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదిగా ఉండాలి, తరువాత సమాధానకరమైనదిగా ఉండాలి, తర్వాత మృదువైనట్టుగా ఉండాలి, సులభంగా లోబడేదిగా ఉండాలి, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదై మరి పక్షపాతము అయినను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము ఎత్తబడును. మరి ఈ రీతిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఏ రీతిగా ఉండాలంటే మనము మరి పైనుండి వచ్చే జ్ఞానం అంటే పరిశుద్ధ జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనదిగా ఉండాలంట. మనము పవిత్రముగా ఉండాలంట ప్రతి మనిషి కూడా. మరి మందిరాలకు వెళ్తున్నాము, వస్తున్నాము, చర్చిలకు వెళ్తున్నాము అనేదే కాకుండా ఆ యొక్క పరిశుద్ధ జ్ఞానము గలవారు పవిత్రముగా ఉండాలంట. ఆ పవిత్ర జ్ఞానము హృదయంలోనికి మరి హృదయానికి సంబంధించినది. యెషయాలో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాడు. అగస్టిన్ గారు అని ఒక మరి తల్లి ఆ కుమారుడు తప్పిపోతుంటే మరి పక్కదారితో పక్క పని మనిషితో సంబంధం పెట్టుకుని ఉంటే ఆ తల్లి పరిశుద్ధత కలిగింది కాబట్టి ఆ కుమారుని గురించి తల్లి ఎన్నో దినాలు 13 సంవత్సరాల పైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధురాలు ప్రార్థన ఆలకించి ఆ కుమారుని మార్పు దయచేసి ఆయన ఆ కుమారునికి రక్షణ భాగ్యం ఇచ్చాడు. మరి రక్షణలోకి వచ్చాడు. అది పరిశుద్ధత అంటే. అదే రీతిగా మరి మనము ప్రార్థన చేయాలి, సమాధానకరంగా ఉండాలి, ఇతరులను సమాధానపరిచేవారుగా మన మాటలు ఉండాలి. మరి మనము మాటలు మృదువైనగా ఉండాలి, కోపాద్వేషము అసూయతో ఉండకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి మాటలు మృదువుగా ఉంటాయి. తర్వాత సులభముగా లోబడే స్త్రీగా ఉండాలి. భర్తకేంటి, తల్లిదండ్రులకేంటి, మరి మా స్నేహితులకేంటి లోబడే వారిగా ఉండాలి. లోబడడం అంటే దేవుని మాటలో లోబడాలి, అలోక రీతిగా కాదు. మరి 5వదిగా మరి కనికరము కలిగి ఉండాలి. కనికరము, జాలి, దయ కలిగి ఉండాలి. ఇవి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు మరి చాలామంది తల్లిదండ్రులు కన్నా బిడ్డలనే పక్షపాతంగా చూస్తారు. ఒక కూతురు నోకులాగా, ఇంకో కూతురు నోకులాగా, ఒక తల్లి నోకులాగా, ఒక తల్లి నోకులాగా. ఈ రోజుల్లో అయితే మరి బిడ్డలు కని పెంచి పెద్దవారిని చేసి వివాహాలు చేస్తే తల్లిదండ్రులను లెక్క చేసేవారుగా లేరు. తల్లిదండ్రులు ఎలాగున్నారని పలకరించేవారుగా లేరు. చాలా బాధాకరమైన పరిస్థితులు. ప్రతి తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారు. తల్లిదండ్రులకు మీరేం పెట్టక్కర్లేదు, పాడల్లో మీరేం పెట్టక్కర్లేదు, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు మీరేం పెట్టక్కర్లేదు. కానీ తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మరి 7వదిగా కపటం లేని వారిగా వేషధారణ కలిగి ఉండకూడదు. దేవుడి దృష్టిలో ఇవి దేవునికి ఇష్టము కావు. కాబట్టి దేవునికి నచ్చదు. కాబట్టి మరి చర్చిలో ఒకలాగా, గృహాల్లో ఒకలాగా ఉంటారు. చర్చిలో దేవదూతల్లాగా ఉంటారు, ఇంట్లో రాక్షసుల్లాగా ఉంటారు. ఆ రీతిగా కాదు. మన ప్రవర్తన పరిశుద్ధత లోబడేదిగా, మరి పరిశుద్ధ జ్ఞానము కలిగి, మరి ప్రార్థన కలిగి, కనికరము కలిగి, నీతి నియమాన్ని కలిగి, దీనత్వం కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. అన్న మనిషి గురించి ప్రార్థించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఆమేన్.